ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సినిమా ఎలా ఉంటుందో, ఏంటి అసలు ఏం జరుగుతుంది? సినిమా షూటింగ్ ఎప్పుడవుతుంది? ఏ రకంగా ఉంటుంది? ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉంటాయి? అసలు ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి స్టోరీలో ఎన్టీఆర్ గారిని చూపించబోతున్నారు? ఇవన్నీ చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇంకా హైప్ ఇచ్చేటువంటి ఒక్క న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నిజంగా అది గనక జరిగితే ఇండియా మరొకసారి షేక్ అవ్వటం ఖాయం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 2తో ఒక రేంజ్‌లో చూపించారు. సలార్‌తో ఇంకా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారితో అంతకన్నా మించి అంటారు కదా! అంతకు మించి అలాంటిదే ప్లాన్ చేస్తున్నారట. అదేంటి అంటే ఒక మంచి క్యామియో రోల్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అనుకుంటున్నారట. ఆయన్ని అడగలేదు కానీ ఇంకా ఈయనకి ఆయనైతే గనక బావుంటుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారే సజెస్ట్ చేశారట. యాక్చువల్‌గా దీనికి ముందు కమల్ హాసన్ గారిని అనుకున్నారట. కానీ కమల్ హాసన్ గారి కన్నా రజనీకాంత్ గారైతే మంచి ఇంపాక్ట్ ఉంటది. చాలా బావుంటది. ఆయన ఈ సినిమా గనక అది ఒప్పుకుంటే గనక ఆ రోల్‌కి ఒక రేంజ్‌లో ఉంటది సినిమా అని చెప్పి చెప్పారట. ఆయన్ని అడగటానికి కూడా రెడీ అవుతున్నారట. రేపు సంక్రాంతి తర్వాత ప్రశాంత్ నీల్ గారు రజనీకాంత్ గారితో కలిసి ఆ షూటింగ్‌కి సంబంధించి, ఆ స్టోరీకి సంబంధించినటువంటి లైన్ చెప్పడానికి వెళ్తున్నారట. ఇంకా ఆలోచించండి. సినిమా ఎలా ఉండబోతుందో. ఇకపోతే ఆ రోల్ ఏంటి అనేది ఇంకా మనకైతే బయటికి రాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి చాలా కీలకమైనటువంటి సన్నివేశాల కోసం చాలా భారీ బడ్జెట్‌నే కేటాయించుకున్నారట. అంతేకాదు ఎన్టీఆర్ గారి స్పెషల్ లుక్స్ కోసం చాలా కష్టపడుతున్నారంట జూనియర్ ఎన్టీఆర్ గారు. అంతేకాదు రజనీకాంత్ గారు ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ అనేది చేయలేదట. ఇది గనక చేస్తే ఆయన్ని ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నో క్యారెక్టర్లు చూసాం. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఆయనకి గనక పడితే ఇండియా దద్దరిల్లిపోవటం ఖాయం అని చెప్పడమే కాదు, 1000 కోట్ల మార్కెట్ ఒక్కసారిగా ఈ సినిమా క్రియేట్ చేస్తుంది అనేటువంటి పరిస్థితికి అంచనా వేస్తున్నారట. రజనీకాంత్ గారిని గనక ఒప్పించి సినిమాలో నటింపజేస్తే మీరే ఆలోచించండి. నార్మల్‌గా రజనీకాంత్ గారికే 1000 కోట్ల బడ్జెట్ మార్కెట్ ఉంది. ఆయన క్రేజ్ ఏంటో మన ఇండియాలోనే కాదు, మిగతా చైనా, మలేషియా, జపాన్ ఇలాంటి దేశాల్లో ఆయనకుండేటువంటి ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది హీరోలు ఇప్పట్లో పెద్ద హీరోలు కూడా చైనా లేదంటే జపాన్ మార్కెట్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రజనీకాంత్ గారు ఎప్పుడో దున్ని వదిలేశారు అవన్నీ కూడా. అలాంటి వ్యక్తితో జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్‌తో ఒక మంచి ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేశారు. మలేషియా కావచ్చు, జపాన్ కావచ్చు ఇలాంటి ఏరియాస్‌లో. వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి ఇండియా మీద దాడి చేయటమే ఒక ఎత్తు అనుకుంటే, ప్రపంచ సినిమాలో ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రశాంత్ నీల్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి కేజీఎఫ్ కావచ్చు, ఆ ఇచ్చే హై యాక్షన్ ఎపిసోడ్స్‌తో వీళ్ళిద్దరూ నటిస్తే ఊహించండి ఎలా ఉంటదో. 1000 కోట్ల సినిమా ఇది అని పక్కా అలా స్టాంప్ గుద్ది చెప్పొచ్చు. రజనీకాంత్ గారు గనక ఈ సినిమాని ఓకే చేసి సెట్‌లో దిగి నటించారా ఇంకంతే. మెంటల్ అంటారు కదా! ఆ టైప్‌లో అయిపోద్ది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి కీలకమైనటువంటి ఆహ్, దశకు చేరుకుంది స్టోరీ అంతా కూడా. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ ఇయర్‌లోనే పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుద్దట. కాకపోతే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే 2026లో కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు. 2027కి వెళ్ళిపోవచ్చు అనేది చాలా మందిలో జరుగుతున్నటువంటి, అంటే షూటింగ్ కాస్త డిలే అవ్వటం, స్టోరీకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ప్రయత్నించటం, ఇలా రజనీకాంత్ గారు లాంటి వాళ్ళతో స్టోరీకి సంబంధించినటువంటి చర్చలు జరపటం, వాళ్ళతో యాక్సెప్ట్ చేయటం, ఇంకొంచెం డిలే అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ లేట్ అయినా ఒక రేంజ్‌లో కొట్టటం అంటే మామూలు కొట్టడం కాదు. అలా ప్లాన్ చేస్తున్నారట ఇద్దరు కలిసి.